నాయకులందరూ యాత్ర పెట్టడం, కాపు మీరు జైలు నుంచి పెద్ద ర్యాలీగా గుంటూరు రావటం, తర్వాత కాపులు సంబంధించిన ముఖ్యులందరూ మీ ఇంటి దగ్గరికి రోజువారీ పరామర్శలు రావటం, ఇవన్నీ వచ్చిన వాళ్ళంతా మళ్ళీ మీరు కాపు టైగర్ అని, టైగర్ బిడ్డ అని మీ కూతుర్ని ఇట్లా రకరకాల మీకు కీర్తి కిరీటాలు కట్టబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే కాపు లీడర్గా అంబటి రాంబాబుని ఎమర్జీ చేసే ఒక ప్రయత్నం మీ పార్టీ నుంచి ఆర్గనైజ్డ్గా జరుగుతుందని ఎందుకు అనుకోకూడదు? ఎమర్జీ చేసేది ఏంటండి? ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ కాపు. ఇప్పటి వరకు అంబటి రాంబాబు కాపులుకి ఛాంపియన్ కాదు, కానీ ఇప్పుడు ఛాంపియన్షిప్ ఇవ్వడం కోసం ఒక బ్రాండింగ్ జరిగిందని. ఆ బ్రాండింగ్ చేసింది వీళ్ళే, తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం చౌదరీస్ అందరూ చేశారు నన్ను ఆ బ్రాండింగ్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ముద్రగడ పద్మనాభంకి ఇబ్బంది వచ్చిన రోజున ఇదే హైయత్తులో హైదరాబాద్లో కాపు నాయకుల్ని సమావేశపరిచింది అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, ఇలా అందరినీ పోగేసాం ఆ రోజున. ఎందుకు? ఆ కులానికి ఇబ్బంది జరుగుతుంది అని. ఇవాళ కూడా అంతే కదా, ముద్రగడ పద్మనాభానికి అన్యాయం జరిగింది, ముద్రగడ పద్మనాభాన్ని వేధిస్తున్నారు కాబట్టి మేము ఏకమవుతామని మేమందరం అయ్యాం. ఇవాళ అంబటి రాంబాబును కూడా వేధిస్తున్నారు, అంబటి రాంబాబును చంపడానికి ప్రయత్నం చేశారు, అంబటి రాంబాబు పెళ్ళాం బిడ్డలను తరిమి కొట్టారు అన్నప్పుడు కాపులు ఏకం గారండి? ఏకం కాకూడదండి? ఖచ్చితంగా అవుతారు. ఇవాళ అయ్యింది చాలా తక్కువ, రాబోయే కాలంలో ఇంకా అవుతారు. కానీ కాపులు ఏకమయ్యారా, లేకపోతే వైసీపీ కాపులు అందరూ ఒక దగ్గర చేరారా? మీ టైం విల్ డిసైడ్ సార్. వైసీపీ కాపులు ఎప్పుడు ఏకంగా ఉంటారు? ఒకే పార్టీ 40% ఉన్న ఓట్ బ్యాంక్ మాకు అలాగే ఉంది. ఎదురు పార్టీలో ఉన్న కాపులు, తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా ఇది అన్యాయం అని తెలుగుదేశంలోనే కంట వినిపించారు. జనసేనలో ఉన్న కాపులు కూడా ఇది అన్యాయం అని చెప్పారు. రజనీ అనే ఒక అడ్వకేట్, జనసేన సంబంధించిన అడ్వకేట్, జనసేన నుంచి బయటకు వచ్చి ఇది అన్యాయం అని చెప్పింది. ఆమె పేరే జనసేన రజనీ అనేవాళ్ళు. ఆమె వచ్చి బయటకు వచ్చి